తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమరావతి డిజైన్లను గ్రాఫిక్స్ అన్నవారు నిర్మాణాలు చూసి ఇప్పుడు ఏమంటారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సీడ్ యాక్సిస్ రోడ్ 2వ దశ ప్రారంభంతో ఓ మెట్టు మాత్రమే ఎక్కామన్న సీఎం త్వరలోనే ఎన్నో శిఖరాలు అధిరోహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2028 నాటికి దేశం మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానికి రాజమార్గంగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. E3 సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి వద్ద లాంఛనంగా ప్రారంభించారు. బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని కూడా సీఎం ప్రారంభించి ప్రజలు భూములిచ్చిన రైతులతో కలిసి కాలినడకన ముందుకు కదిలారు. రాజధాని రవాణా వ్యవస్థకు E3 సీడ్ యాక్సెస్ రోడ్డు వెన్నెముకగా నిలవనుంది. దొండపాడు నుంచి NH16 వరకు 21.77 కిలోమీటర్ల మేర E3 రహదారి ఉంటుంది. 1519 కోట్లతో 3 దశల్లో E3 సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం చేపట్టారు. 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల రహదారి, ప్రత్యేక BRTS కారిడార్ నిర్మించారు. అమరావతిలోని N1 నుంచి N17 వరకు అన్ని N సిరీస్ రహదారులకు E3 అనుసంధానం కానుంది. 478 మీటర్ల పొడవుతో 4 వరుసల స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో విజయవాడ నుంచి అమరావతికి రవాణా మరింత సులభతరమైంది. కరకట్టపై ట్రాఫిక్ ఒత్తిడికి చెక్ పెట్టినట్లయింది. సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు, గ్రీన్ బెల్ట్తో ప్రపంచ స్థాయి నగర రహదారిగా E3ని అభివృద్ది చేయనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా రాజధానికి రాజమార్గం ఏర్పాటు చేసుకున్నామని సీఎం అన్నారు. నీటి సమస్య లేని ఏకైక రాజధాని అమరావతి అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామన్నారు. అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. గ్యాస్ కూడా సిలిండర్లు రావు. పిఎన్జి ఉంటుంది. కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. నీళ్లు రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. నాకు కొంతమంది అంటున్నారు, నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈ రోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి ఈ రోడ్డు నేరుగా పోయి విజయవాడ, గుంటూరు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తాం. ఇలాంటి రోడ్లన్నీ చాలా వస్తాయి. హైదరాబాద్ను మించిన మహానగరం నిర్మించాలనే సంకల్పంతో అమరావతికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతికి 190 కిలోమీటర్ల ఔటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ను కూడా కేంద్రం మంజూరు చేసిందని సీఎం తెలిపారు. అసెంబ్లీ, హైకోర్ట్ అండ్ అవర్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నెగతాళి చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరునంగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి గాని, ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి గాని లేరంటే అది అమరావతి ప్రభావం. రాజధాని నిర్మాణానికి 40,000 ఎకరాలు కావాలన్న జగన్ తర్వాత మాట తిప్పేయడం బాధించిందని సీఎం ఆక్షేపించారు.
రైతుల సహకారం లేనిదే రాజధాని అమరావతి లేదన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం చేసిన రైతులు అమరావతిని కాపాడారని కొనియాడారు. అమరావతిని ఆపడం ఇక ఎవరితరం కాదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను నాటకాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలాట ఆడితే నాకైతే చాలా బాధ కలిగింది. మీరు ఎంత సఫర్ అయ్యారు నేను చూశాను. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్యమం అమరావతి రైతుల ఉద్యమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అమరావతి చరిత్రలో రైతులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. అందుకే మొట్టమొదటిసారిగా అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. మిగిలిన దేవాలయాలు చర్చిలు గాని మసీదులు గాని అవన్నీ వస్తాయి. మొన్న ఒక ఆయన చెప్పాడు, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు, ఇది వన్ సైడ్ గా అన్స్టాపబుల్ అని. స్వతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఇల్లు, వాణిజ్య సంస్థల భవనాలపైన జాతీయ జెండా ఎగరాలన్నారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల్లో ఓ ప్రజా ఉద్యమంగా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.